అదే మాట్లాడుతున్నా, కనీసం మీరు ఎవరైనా వెళ్ళి కనీసం నివాళులు అర్పించలేనంత బిజీలో ఉన్నారు. ఇక్కడే మన ముందటే జరిగింది. నేనేమనట్లే, వాళ్ళని ఆదుకోవాలి, కనీసం గౌరవించాలి. చనిపోయినటువంటి వ్యక్తులు కనీసం ఆయన పేరే తెలంగాణ నాగులు, ఆయన పేరే బండ్లగూడలో తెలంగాణ నాగులు. నాకెవరో కూడా తెలియదు. కనీసం మన అసెంబ్లీ ముందట ఇట్లా అయిందని తెలియగానే మొన్న మేము వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన బాడీ మీద టీఆర్ఎస్ కండువనే ఉంది సార్. అక్కడటువంటి వాళ్ళు టీఆర్ఎస్ కండువనే వేసిండ్రు, కానీ మీ వాళ్ళు ఎవరు పోలేకపోయారు. అది వాస్తవాన్ని గుర్తించాలి. ఉద్యమకారులకు అవకాశం ఇవ్వండి, గౌరవించండి. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో వాళ్ళ యొక్క డిమాండ్స్ను వినండి, వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోండి. మా గొంతులు నొక్కితే ఏమొస్తాయి సార్? ఇంకా మీరు ఎక్కడ ఇస్తున్నారు మాకు అవకాశం? 0 అవర్ లేదా, క్వశ్చన్ అవర్ లేదా, మరి షార్ట్ డిస్కషన్ లేదా? ఇంకెప్పుడు మాట్లాడాలి? మాకేమైనా అవకాశాలు ఇస్తున్నారా? మీరే మొత్తము ఆహా ఓహా అనే విధంగా మరి దెబ్బ కొట్టుకోవడానికే సరిపోతుంది తప్ప ప్రజల సమస్యలు మాట్లాడడానికి మాకేమైనా అవకాశం ఇస్తున్నారా సార్? ఇస్తున్నారా? అంత బాగుంది అన్నాక, అంత బాగుంది అన్నాక ఇంకెందుకు మాట్లాడాలి? సింపుల్ బిల్ అధ్యక్ష. గతంలో మన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేసేటువంటి అధ్యాపకుల యొక్క ఏజ్ను 58 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే ప్రాసెస్లో ముఖ్యంగా ఆయుర్వేద, హోమియోపతి, యునాని, న్యాచురోపతి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల యొక్క వయసును 58 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ ఈ యొక్క బిల్ తేవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా దీని ఉద్దేశం వల్ల కూడా ఏమైందంటే అధ్యక్ష, చాలామంది రిటైర్మెంట్ దాంట్లో ఉన్నారు, ఎక్స్పర్ట్స్ దొరకడం లేదు. ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్యం మీద కానీ విద్యార్థుల చదువు మీద ప్రభావం పడకుండా ఉండడం కోసం ప్రభుత్వం 58 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల మన రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ ఆయుర్వేద, హోమియోపతి, న్యాచురోపతి, యునానీలో ఉన్నాయి. వీటికి బెనిఫిట్ అవుతుంది. దాదాపు 52 మంది ప్రొఫెసర్స్, అసిస్టెంట్స్ ప్రొఫెసర్స్ యొక్క సర్వీసు పెంచుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. విద్య, వైద్యంను మరింత బలోపేతం చేయాలి, అనుభవజ్ఞుల యొక్క సేవలు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. మీరందరూ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నాను. రాష్ట్రంలో మనం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని ఈరోజు చట్టం చేయడం కోసం సభ ముందుకు తేవడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష, ఈ లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వాల యొక్క ఆదాయాలు పూర్తిగా ఆల్మోస్ట్ తగ్గిపోవడం మనం చూసినట్టయితే ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓన్ రెవెన్యూ కేవలం 577 కోట్ల రూపాయలు మాత్రమే రావడం జరిగింది అధ్యక్ష. సో దిస్ ఈజ్ ఓన్లీ పోస్ట్పోన్ అధ్యక్ష. ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలను మనం పోస్ట్పోన్ చేసి రాబోయేటువంటి రోజుల్లో చెల్లించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క ఆర్డినెన్స్ని తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75%, అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల వేతనాల్లో 60%. అయితే అధ్యక్ష, మీరు ఒకసారి చూసినట్టయితే మనము బడ్జెట్లో పెట్టుకున్నటువంటిది ఈ 5 నెలల్లో దాదాపు 75,125 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే మనకు కేవలం 49,131 కోట్ల రూపాయలు రావడం జరిగింది అధ్యక్ష. స్టేట్ ఓన్ రెవెన్యూలో కూడా చూసినట్టయితే దాదాపు 7,851 కోట్ల రూపాయలు ఆదాయం మరి కరోనా నేపథ్యంలో తగ్గినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే అధ్యక్ష. అందువల్ల గౌరవ సభ్యుల్ని అందరినీ కూడా కోరేదంటే, అప్పుడు మనం సభ ఫోర్స్లో లేకపోవడం వల్ల ఆర్డినెన్స్ తెచ్చుకున్నాం. దీన్ని అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులను కోరు. హరీష్ అన్న గారు పెట్టినటువంటి బిల్ ఏదైతుందో ఏజ్ పెంపకం 58 నుంచి 65 అంటే దాదాపుగా 7 ఇయర్స్ తీసుకున్నారు సార్. అంటే 7 ఇయర్స్ పెంచడం అనేది ఏదైతే ఉందో, మరి చాలామంది రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు, ఉద్యోగ ఉపాధి లేక వెల్ క్వాలిఫైడ్ అయినటువంటి మంచి అంటే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు సార్, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తాయని. ఈరోజు 7 సంవత్సరాలు రిటైర్ అయినటువంటి వాళ్ళ కోసం మనం అన్ని రకాల ఫెసిలిటీ ఇవ్వడంలో అభ్యంతరం ఏం లేదు సార్, వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ. కానీ మనం చూస్తే ఈ మధ్యకాలంలో వేల మంది రిటైర్ అవుతున్నారు, కానీ రిక్రూట్మెంట్ లేదు సార్, రిక్రూట్మెంట్ తక్కువ ఉంది. కాబట్టి నిరుద్యోగం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకోవాలి సార్. అంటే ఈ యొక్క ఈ పెంపకం అనేది ఇంకా
ఈసారి రిటైర్ అయ్యేటువంటి వాళ్ళకే ఉంటుందా, మొత్తము ఈ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళ ఏజ్ మొత్తం అంటే 65 ఇయర్స్ వచ్చేంత వరకు ఉంటుందా అనేది కూడా ఒక క్లారిఫికేషన్ అవసరం ఉంది సార్. ఈ ముఖ్యంగా చూస్తే చాలామంది రిటైర్ అయ్యేటువంటి వాళ్ళను అవుట్ సోర్సింగ్లలో పెట్టుకొని చాలామంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాల్సినటువంటి స్థానంలో ఇవాళ ఎలక్ట్రిసిటీ కావచ్చు లేదా ఇతరత్ర కాంట్రాక్ట్ బేస్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అట్లాంటి విధానానికి స్వస్తి పలికి దయచేసి 1-2 సంవత్సరాలంటే ఏమో కానీ 7 ఇయర్స్ అనేసరికి చాలామంది చదువుకున్నటువంటి యువకులు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. అలాంటి వారికి అవకాశం కల్పించాలని కోరుతూ ఈ బిల్లును మేమైతే నిరసిస్తూ ఉన్నాం సార్. అనసూయ గారు కోరుతున్నట్టు వీళ్లకు ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే ముఖ్యంగా రిక్రూట్మెంట్కి సంబంధించి కోర్టుల్లో కేసులు పడి చాలా సంవత్సరాలుగా స్టేలో ఉంటా ఉన్నారు. ఒకవైపు ఉన్నటువంటి ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతూ ఉన్నారు. ఆ ప్రాసెస్లో మనకేంటంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా ఇన్స్పెక్షన్ చేసి తగిన ప్రొఫెసర్లు ఉన్నారా లేదా, తగినటువంటి వసతులు ఉన్నాయా లేదా చూసి వచ్చే విద్యా సంవత్సరానికి పిల్లల్ని చేర్చుకోవడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఒకవైపు ప్రొఫెసర్లు రిటైర్ అవుతూ వెళ్తూ ఇంకొక వైపు రిక్రూట్మెంటు వివిధ కోర్టు కేసుల వల్ల ఆగిపోవడం వల్ల మరి విద్యా సంవత్సరంలో ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మనకు సీట్స్ రాష్ట్రం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో సీట్లు కోల్పోకుండా ఉండే విధంగా ఉన్నటువంటి విద్యార్థులకు విద్యా బోధనలో ఇబ్బంది రాకుండా ఆ కళాశాలలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వైద్యం కోసం వచ్చినటువంటి రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ యొక్క ఓన్లీ టీచింగ్ స్టాఫ్కు మాత్రమే మనము ఈ వయోపరిమితి పెంచడం జరుగుతుంది. అక్కడ పనిచేసేటువంటి నాన్ టెక్నికల్ స్టాఫ్ కానీ అదేవిధంగా ఇతర అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి ఎవరికి కూడా పెంచడం లేదు. కేవలం ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు వరకు మాత్రమే పెంచుతున్నాం. దీనివల్ల కేవలం 52 మందికి మాత్రమే వయోపరిమితి యొక్క బెనిఫిట్ లభిస్తుంది. 10వ తారీఖు నాడు అసెంబ్లీ ముందటనే తెలంగాణ నాగులు అనేటువంటి ఒక ఉద్యమకారుడు కిరోసిన్ పోసుకొని మరి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు సార్. తర్వాత మొన్న ఉస్మానియా హాస్పిటల్లో వారు చనిపోవడం జరిగింది. మరి వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని దాని మీద సాక్షాత్తు మరి హోమ్ మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, వారు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాను సార్. ఆయన చనిపోతే కనీసం అక్కడ లోకల్గా ఉండేటువంటి మరి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, కనీసము పోయి నివాళి కూడా అర్పించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మరి తెలంగాణ ఉండడం, ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మన కళ్ళ ముందటనే ఇది జరిగినటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ వారికి నివాళులు అర్పిస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ 60 రోజుల లాక్డౌన్ సమయంలో సార్ మరి కరోనా సృష్టించినటువంటి బీభత్సం అనేక రంగాల మీద అనేక సిఆర్టీలు కావచ్చు లేదా వీవీలు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, ఆటో డ్రైవర్స్ కావచ్చు, క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, వీరందరి మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. ప్రభుత్వము వారిని అందరినీ ఆదుకోవడం కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, ముఖ్యంగా లక్షలాది మంది చిరు వ్యాపారులు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.